Subscribe to Color Frames. గత ఏడాది నవంబర్ 19న కోట్లాది మంది భారతీయుల గుండెలు బద్దలయ్యాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ అజేయంగా నిలిచి ఫైనల్స్కు చేరుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టైటిల్ ఫేవరెట్గా కనిపించింది. ఆద్యంత టోర్నమెంట్ అంతటా బలమైన ఆటతీరును కనబరిచింది. లీగ్ దశలో ఆస్ట్రేలియాను ఓడించింది. అయితే ఆస్ట్రేలియన్ జట్టు ఫైనల్లో ఆధిపత్యం చెలాయించింది. తద్వారా ఆసీస్ 6వ వన్డే ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. దీంతో 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచ కప్, 10 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న భారత కల చెదిరిపోయింది. ఈ విజయంలో కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ మార్నస్ లబుషేన్ ఆస్ట్రేలియా తరపున అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 47 పరుగుల వద్ద ఉంది. ఈ సమయంలో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునేందుకు వచ్చాడు లబుసింగే. ట్రావిస్ హెడ్తో భాగస్వామ్యంతో విజయానికి పునాది వేశాడు. హెడ్తో కలిసి 4వ వికెట్కు 215 బంతుల్లో 192 పరుగులు చేశాడు. హెడ్ సెంచరీ చేయగా లబుషంగ్నే 110 బంతుల్లో 58 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా మార్నస్ లబుసింగే తాజాగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడి గెలిపించిన అదే బ్యాటును చేతపట్టుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో బ్యాట్పై చెక్కను తీసేశాడు. ప్రపంచ కప్ ఫైనల్ బ్యాట్ను రిటైర్ చేసే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది అంటూ లబుసింగే సంచలన పోస్టు పెట్టాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.